చరిత్రలో నీకు ప్లేస్ కూడా ఉండదు. మరి నువ్వు వచ్చి రాయలసీమ పేరు మీద పెడతా ఉన్నావు. ఇంకా ఏదో రాయలసీమలో కొత్త పేరు పెట్టుకున్నాం మేము, కొత్త ప్రాజెక్టు. మరి ముచ్చుమర్రికి దీనికి తేడా ఏముంది? ముచ్చుమర్రి ఆల్రెడీ మేము కట్టాం కదా, దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేవు. ఈరోజు ముచ్చుమర్రి బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది కదా. కేవలం వివాదాల్లోకి నెట్టే దానికోసమే మీరిద్దరూ ఇక్కడ, మీరు అక్కడ మీ రాజకీయ గురువు గారు కలిపి చేసినటువంటి కుట్రలో భాగంగానే తప్ప రాయలసీమ మీద మీకు ప్రేమ లేదు. రాయలసీమని కేవలం రాజకీయ అవసరాల కోసం, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కోసమే మాత్రం వాడతారు. అది మీ నైజం. కులం, మతం, ప్రాంతం అనేటువంటివి మీ రాజకీయ పునాదులు. దాని మీదనే తప్ప మీకు వేరే ఆలోచన ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా 5 ఏళ్లలో మీరు రాయలసీమ మీద స్టే విధిస్తే నువ్వు వెకేట్ చేయడానికి ఏం చేశారు? ఒక్కరోజు కూడా మీరు ప్రయత్నం చేయలేదే. అదే మేము వస్తే ఏం చేశాం? ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కులేదు. ఇక్కడ ఎక్కడో పొరుగు రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యాంలో గేటు కొట్టుకుపోతే తెల్లవారుజామున 5ంటికి మాకు తెలిస్తే 9ంటికి దగ్గరలో ఉన్న మా ఎమ్మెల్యే ఫస్ట్ వెళ్ళిపోయారు, అక్కడికి పొమ్మని చెప్పాం. ఈవినింగ్కి మొత్తం యంత్రాంగం చేరుకున్నాం. గేట్లు పెట్టడం కుదరదు అని అంటా ఉంటే దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చాం, గేట్లు పెట్టాం, పంటను కాపాడాం. మళ్ళీ ఈరోజు 33 గేట్లని ఒకే సంవత్సరంలో మారుస్తున్నాం. 18 గేట్లు నిలబడ్డాయి. మొన్ననే అనంతపురం మీడియాని మొత్తం తీసుకెళ్ళి చూపించాం. 18 గేట్లు ఎరెక్ట్ చేశాం 3 నెలల్లోనే. అంటే వర్షాలు ఆగిపోయి మళ్ళీ వర్షాలు వచ్చే లోపల చేస్తాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్.